దారి చేద్దాం అనుకున్నవాడిని ఒక దారి చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. నీ లోకం ఆయనే, నీ ప్రపంచం ఆయనే, నీ జీవం ఆయనే, జీవితం ఆయనే. ఆయన అంటే నీకు ఇష్టం, నువ్వంటే కూడా చాలా ఇష్టం. నీకు ఎంత ఇష్టం యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం సార్ అంటే, ఆయన అంటాడు నా ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నాయన నువ్వు అంటాడు. యేసయ్య ప్రాణం ఎంత విలువైంది, అలాంటి విలువైన ప్రాణాన్ని నీ కోసం నా కోసం ధారపోసేశాడు. ఎంత ప్రేమ. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసే కోణాన్ని కొంచెం మార్చుకో. నువ్వు వైఫల్యాలు అనుకున్న వాటిలోనే నీ విజయం దాగుంది. నువ్వు ఓటములు అనుకున్న వాటిల్లోనే నీ విజయము, నీ భవిష్యత్తు, అద్భుతమైనటువంటి భవిష్యత్తు దాగుంది. నువ్వు శ్రమలు, శోధనలు, బాధలు, అవమానాలు అనుకున్న దానిలోనే ఒక సుందరమైన, ఆనందకరమైన, అద్భుతమైన భవిష్యత్తును దేవుడు డిజైన్ చేసి పెట్టాడు.